మేషరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రాహువు, తృతీయంలో కుజుడు. మనోబలంతో ముందుకు సాగవలసిన సమయం. మనోధైర్యంతో పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. ఆగిన పనులను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలను ప్రాధాన్యతాపరంగా పూర్తి చేస్తే మీ పనితీరుకు గుర్తింపు ఉంటుంది. అధికారులతో సున్నితంగా, స్పష్టంగా, శాంతంగా, వినయపూర్వకంగా సంభాషించడం అవసరం. వ్యాపారంలో పరిచయ వర్గం ద్వారా ఉపయుక్తమైన సమాచారం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. వ్యాపారంలో మంచిని పొందడానికి కాలం సహకరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించండి. అన్ని పనులు ఒకేసారి కాకుండా వరుస క్రమంలో ఒకదాని తర్వాత ప్రాధాన్యతను ఇస్తూ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనే విచక్షణతో ముందుకు సాగి పనులను పూర్తి చేయండి. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఎవరికి తొందరపడి డబ్బు ఇస్తానని హామీ ఇవ్వద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా సరిచూసుకోవటం మంచిది. ఆహార నియమాలలో, నిద్ర విశ్రాంతి విషయాలలో శ్రద్ధ చూపాలి. అనవసరమైన ఆలోచనలతో కాలం వృధా కాకుండా, మనసుకు అనవసరమైన ఆలోచనలు కలగకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. మీ ధైర్యం, నిరంతర సాధన ఈ 2 కలిసి వస్తాయి. వారాంతంలో సంతృప్తికరమైన పురోగతిని ప్రసాదిస్తాయి. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యుడిని దర్శించాలి. మేషరాశి వారు ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? గోధుమలు దానంగా సమర్పించాలి.